మిత్రులారా, తెలుగు భాషకు శతాబ్దాల చరిత్ర మెరదోస్తు. మిత్రులారా, తెలుగు భాషకు శతాబ్దాల చరిత్ర ఉన్నది, ప్రాచీన భాషా హోదా ఉన్నది. కాకినాడ ప్రాంతం కావచ్చు, విజయనగరం కావచ్చు, గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, ఏ ప్రదేశమైనా తెలంగాణ రాజ్యంలో హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ ఎక్కడైనా సరే మిత్రులారా, తెలుగు భాష చిందులు వేస్తున్నది. తెలుగు భాషను కాపాడుకునేందుకు ప్రభుత్వాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు తప్పకుండా నిర్మాణాత్మక మార్గంలో అడుగు వేయాల్సిన అవసరం ఉంది. తెలుగు భాష మమకారం, తెలుగు భాష నుడికారం, తెలుగు భాష ఆరాధన, తెలుగు భాష అభిమానం మన జనరేషన్లో వచ్చే తరంలో తప్పకుండా పెట్టవలసిన అవసరం ఉంది. తెలుగులో మాట్లాడండి, తెలుగులో రాయండి, తెలుగులో తమ భావాలు వ్యక్తం చేయండి, గర్వించండి. మాతృభాషను గౌరవించిన వాడే నిజమైన భారతీయుడు, నిజమైన హిందువు, నిజమైన ముస్లిం, నిజమైన క్రైస్తవు, నిజమైన సిక్కులన్నమాట. మాతృభాషను తప్పకుండా గౌరవించాలి. ఏ ప్రాంతమైనా, ఏ ప్రదేశమైనా తెలుగు భాష వాడకాన్ని తప్పకుండా మనం వ్యవహారాల్లో, వాణిజ్య రంగం కావచ్చు, ఆధ్యాత్మిక రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, పాఠశాల స్థాయిలో, కళాశాల స్థాయిలో, డిగ్రీ కళాశాల స్థాయిలో, విశ్వవిద్యాలయం స్థాయిలో తెలుగు భాషను తప్పకుండా మనం కాపాడుకోవాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ భారతీయుడు ఏపీ ప్రిన్స్ అలీ ఖాన్, కేఎండి అలీ ఖాన్ కూడా అంటారు. జై భారత్.